హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక మంచి టాపిక్ మీ ముందుకు తీసుకొని వచ్చానమాట. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్నమాట. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాము. నేను చెప్పేది లాస్ట్ వరకు ఈ వీడియో వినండి, మీకు అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఏంటి అంటే, భూమి మీద మిమ్మల్ని పట్టించుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు మాత్రమే. మీ కలల్ని మీరు ఏదైతే పెట్టుకొని ఉంటారో, ఊహల్ని, డ్రీమ్స్ని, ఇవన్నీ కూడా గోల్స్ని, ఇవన్నీ కూడా పెట్టుకొని ఉంటారో, వాటన్నింటినీ నెరవేర్చుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నువ్వు మాత్రమే. వేరే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇదంతా కూడా నీ భ్రమ. ఎవరూ రారు. మనది మనమే చేసుకోవాలి, మన బ్రతుకు మనమే బ్రతకాలి, మన కష్టం మనమే పడాల్సిందే కదా, ఇదే వాస్తవం. అలాగే నిజాయితీగా ఉండు. అందరి ముందర నీ నిజాయితీ అనేది నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో పడి నీ టైం అనేది ఖచ్చితంగా వేస్ట్ అయితే చేసుకోవద్దు. టైం చాలా గొప్పది, చాలా విలువైనది. అర్థమవుతుందా? నేను ఇలాంటోన్ని అని చెప్పి వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళడం ద్వారా నీవు ఇంకా నీ లైఫ్లో ముందుకు వెళ్తావే తప్ప నీ వాల్యూ అనేది తగ్గిపోదు. నీ గౌరవం అనేది ఇంకా పెంచుతూనే ఉంటుంది. ఒక చిన్న కష్టం రాగానే నాకు ఇంత పెద్ద కష్టం వచ్చిందనేసి భయపడి, బాధపడి, ఇవన్నీ పెట్టి ఏదో భయంతో వేరే ఏదో ఆలోచనలోకి వెళ్ళి ఏదో చేసుకోవాలని అయితే ఖచ్చితంగా ట్రై చేయకు, ఓకేనా? ఎందుకంటే జీవితం అందరికీ ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ జన్మ అనేది మళ్ళీ మళ్ళీ రాదు. దాన్ని ఎలా మలుచుకోవాలి అనేది మన చేతిలో మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఈ మెసేజ్ నేను ఎందుకు మీకు అందిస్తున్నాను అంటే, చాలామంది ఈ విధంగానే వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళకి తెలియక శతమతంలో పడి ఏం చేయాలో అర్థం కాదు, ఏం పని చేయాలో అర్థం కాదు, ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కాదు, ఏమీ చేయలేని పరిస్థితి. టాలెంట్ ఉంది కానీ దాన్ని బయట పెట్టుకోలేని పరిస్థితి. చాలామంది ఈ విధంగా సఫర్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం మాత్రం ఈ మెసేజ్ అనేది నేను చేస్తున్నాను. ఓకే, సో మీకు ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఓకే, నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు ఏ కష్టం అనేది శాశ్వతం కాదు. అన్నీ నాకే తెలుసు అన్నట్లు నువ్వు ఉంటే ఖచ్చితంగా జీవితంలో ఏది నేర్చుకోలేవు. ఎప్పుడు నువ్వే కరెక్ట్ అనేసి అనుకోవద్దు. అప్పుడప్పుడు తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే కదా. అలాగే ఎప్పుడు ఈరోజు ఇలాగే ఉంటుంది, ఇదే శాశ్వతం అనేసి దయచేసి మీరు అనుకోవద్దు. కాస్త ఓపిక పట్టు. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి కావాలంటే ఊహించని పరిస్థితులు, దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనేంత సామర్థ్యం కూడా మనకు ఉండాలి, అవునంటారా? కాబట్టి కొంచెం ఓపిక పట్టు, మన టైం వస్తుంది. అప్పుడు మనమేంటో వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వేంటో నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా నీ సక్సెస్ నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది. మంచి రోజులు అనేవి, చెడ్డ రోజులు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. నువ్వు ఏదైతే కష్టాలు పన్నావో, బాధలు పన్నావో అవన్నీ కూడా నీకు ఒక గుణపాఠం లాంటివి. ఆ కష్టం ఏదైతే పన్నావో అది మర్చిపో, కానీ అదే పదే గుర్తు చేసుకొని నువ్వు బాధపడకు. కష్టపడిన కష్టాన్ని అయితే మర్చిపో, ఆ బాధల్ని మర్చిపో, కానీ దాని నుంచి వచ్చే గుణపాఠం ఉంటుందే అది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో, ఓకేనా? మంచి రోజులు అనేవి మనకి దగ్గరలోనే ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనల్ని చేరుతాయి. దేవుడున్నాడు. సో నువ్వైతే బాధపడి ఏదో భయపడి ఏదో చేసుకోవాలని అయితే ట్రై చేయకు. ఓకే, నీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.